విషయం ఇక్కడ మనం ప్రధానంగా ఒక వార్త చూడొచ్చు. ఇక మోహన్ బాబుకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఏమని 2019 ఎన్నికల సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ కావాలని చెప్పేసి ఆయన రోడ్డు మీద ధర్నా చేసిండు. దానికి సంబంధించి ఎన్నికల కోడ్ ఎట్లా ఉల్లంఘిస్తావు, ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎట్లా ధర్నా చేస్తావు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అని చెప్పేసి అప్పట్లో నమోదైన కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. నటుడు శ్రీ విద్యానికేతన్ సంస్థల వ్యవస్థాపకుడు మోహన్ బాబుకి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. మే 2వ తేదీన కోర్టు విచారణకు మోహన్ బాబు హాజరు కావాలి, అంటే రేపే హాజరు కావాల్సిందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. 2019లో ఫీజు రియంబర్స్మెంట్ కోసం తిరుపతిలో మోహన్ బాబు ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ధర్నా చేయడంపై వివాదం నెలకొంది. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా ధర్నా చేశారని ఏపీ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. 2021లో పోలీసులు ఛార్జ్ షీట్ను దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జ్ షీట్ను కొట్టేయాలని నటుడు మోహన్ బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మోహన్ బాబు పిటిషన్ను విచారించిన జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ఛార్జ్ షీట్ను కొట్టేయడానికి నిరాకరించింది. మే 2న విచారణకు రావాలని స్పష్టం చేసింది. అయితే రేపు తిరుపతి మేజిస్ట్రేట్ కోర్టులో విచారణకు హాజరు కాకుండా వినయం పైన ఇవ్వాలని చెప్పేసి మోహన్ బాబు తరపు న్యాయవాది సుప్రీంలో కోరాడు. దానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది, హాజరు కావాల్సిందే అని చెప్పేసి చెప్పింది. టీడీపీ ప్రభుత్వం తమ విద్యా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని చెప్పేసి 2019 మార్చి 22న కుటుంబ సభ్యులతో కలిసి ఆయన మదనపల్లి జాతీయ రహదారి మీద మోహన్ బాబు ధర్నా చేసిన. దానికి సంబంధించి ఎన్నికల సమయంలో అట్టెట్లా చేస్తామని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు రావాలని చెప్పేసి కూడా మోహన్ బాబుకు ఒక షాక్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఐపీఎస్లకు సంబంధించి భూదాన్ భూములు ఏదైతే మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెంబర్ 194, 195లో ఉన్నటువంటి